ప్రెసెంట్ జనరేషన్ ఈ గర్ల్స్ మెచ్యూరిటీ అన్నది ఎర్లీగా అవుతుంది, 9 years ఆ రేంజ్ లోనే అయిపోతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి, కానీ కొన్ని స్టడీస్ చెప్తున్నాయి ఒక రకమైన ఫ్రాగ్రెన్స్ అన్నది బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఆ స్టిమ్యులేట్ చేసి కొన్ని రిసెప్టర్స్ బ్రెయిన్ లో, హైపోథాలమస్ లో, అలానే గునడాట్రాఫిక్ రిలీజింగ్ హార్మోన్స్, అలానే కిస్పెప్టిన్ హార్మోన్స్ రిసెప్టర్స్ ఇవన్నీ స్టిమ్యులేట్ అయ్యి ఈ యాక్సిస్ ని ఎర్లీగా, రిప్రొడక్టివ్ యాక్సిస్ ని ఎర్లీగా స్టిమ్యులేట్ చేసి ఈ మెచ్యూరిటీ అన్నది ఎర్లీగా రావడానికి కారణం అవుతుంది అనమాట. అనే ఈ ఫ్రాగ్రెన్స్ లో ఉండే ఈ కాంపౌండ్ ఈ రిసెప్టార్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ కాంపౌండ్ అన్నది ఎక్కువగా బట్టలు ఉతికే దాంట్లోనూ, అలానే కొన్ని రకాలైన ఫ్రాగ్రెన్స్ రావడానికి వాడే కెమికల్స్ లోను ఈ మస్క్ ఆంబ్రెంట్ అనేది ఉంటుంది. ఫ్రాగ్రెన్స్ అన్నదే అలానే ఇక్కడ చూపెడుతున్న ఈ కాంపౌండ్స్ అన్ని కూడా ఈ రిసెప్టర్స్ ని స్టిమ్యులేట్ చేసి ఎర్లీగా మెచ్యూరేషన్ అవడానికి, ఎర్లీగా మెచ్యూర్ అవడానికి కారణం అవుతున్నారు అనమాట. అలానే ఈ మెచ్యూర్ అవడమే ఒక్కటే కారణం కాకుండా మెనోపాస్కి వెళ్ళడానికి, అలానే ఈ ఫెర్టిలిటీ లోపాలు రావడానికి కూడా ఈ ఫ్రాగ్రెన్స్ కారణం అని గమనించాలి. కాబట్టి ఫ్రాగ్రెన్స్ ఉన్నవి మనం దూరంగా ఉంచడం, వాడకుండా ఉంచడం అన్నది చాలా మంచిది. థ్యాంక్ యూ.